నమస్కారం. సిటీ కేబుల్ సిపిసి న్యూస్కు స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టం. కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి. కడప అల్మాస్పేట సర్కిల్కు టిప్పు సుల్తాన్ సర్కిల్గా నామకరణంతో పాటు ఖిల్లా మసీద్ ఆస్తుల పరిరక్షణకు సత్వర చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ డిమాండ్. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏఐటీయూసీ నాయకుడు వేణుగోపాల్ వినతి. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టమని కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి తెలిపారు. కడప నగరంలోని బిల్టప్ వద్ద గల తన కార్యాలయం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గత ఎన్నికల తర్వాత కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజధాని ప్రాంతంలో అన్ని సమకూర్చుకుంటూ ప్రభుత్వ భవనాలు, రోడ్లు, ఇతర మౌలిక వసతులు సమకూరుతున్నాయన్నారు. ఏ రాష్ట్రానికైనా రాజధాని నుంచి వచ్చే ఆదాయంతో ఆ రాష్ట్రానికి ముందుకు నడుస్తుందన్నారు. ఇందుకు ఉదాహరణగా మన పొరుగునున్న తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకోవచ్చన్నారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ ద్వారా మొత్తం రాష్ట్రానికి ఆదాయం సమకూరుతోందని, అలాంటి రాజధాని నిర్మాణానికి అడుగులు పడ్డాయన్నారు. ఇక కమలాపురం ఆర్ఓబి విషయంగా మాజీ ఎమ్మెల్యే వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఈ సందర్భంగా ఎమ్మెల్యే చెప్పారు. గత 5 ఏళ్లుగా ఆయన పట్టించుకోకుండా ఇప్పుడు విమర్శించడం తగదన్నారు. రాష్ట్ర మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి ఆయన సతీమణి పట్ల మాజీ ఎమ్మెల్యే నిరాధార ఆరోపణలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టడం సరికాదన్నారు. మంత్రి సతీమణి ఆర్ఓబికి డబ్బులు వసూలు చేశారని చెప్పడంలో వాస్తవం లేదన్నారు. తొలి నుంచి మంత్రి జనార్దన్ రెడ్డి కుటుంబం ఇతరులకు అండగా నిలబడే కుటుంబమని, కమలాపురం నియోజకవర్గంతో పాటు ఇతర ప్రాంతాలలో రోడ్లను పూర్తి చేసేందుకు ప్రజలు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు తీసుకుంటున్న తరుణంలో విమర్శలు చేయడం ఆయనకు తగదన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి అని చట్టబద్ధత కల్పించిన లోక్సభలో, రాజ్యసభలో ఆయన ఒక చట్టాన్ని తీసుకొచ్చి చట్టబద్ధత కల్పించారు. దానికి అందరూ అన్ని రకాలుగా ధన్యవాదాలు తెలియజేశారు. ప్రజలందరూ సెలబ్రేట్ చేసుకున్నారు. చంద్రబాబు నాయుడు గారు సంకల్పించిన తర్వాత, ఒక విజన్ అనుకున్న తర్వాత, దానికి ఎన్నో శక్తులు అడ్డపడినప్పటికీ లాస్ట్గా ఒక చట్టబద్ధత కల్పిస్తూ లోక్సభలో అలాగే రాజ్యసభలో తీర్మానించారు. దీనికి కమలాపురం నియోజకవర్గ ప్రజలందరి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ, దేశంలో ఎన్ని పార్టీలు ఉంటే అన్ని పార్టీలు, ఏ రాష్ట్రాలైనా మన రాష్ట్రానికి సంబంధం లేని అన్ని పార్టీలు కూడా సపోర్ట్ చేస్తే ఒకే ఒక పార్టీ దీని నుంచి వాకౌట్ చేశారు. దీనికి ఇంకా ఇవి కావాలి, ఇవన్నీ ఇవ్వండి అని చెప్పి అడగడానికి పోయి, సెంట్రల్తో కొట్లాడాల్సింది పోయి, మనతో పాటు రాష్ట్రానికి ఏం మేలు జరగాలి చూడాల్సింది పోయి ఇక్కడి నుంచి వాకౌట్ చేస్తానని పోవడం చాలా బాధాకరం. దానికి వాళ్ళ సెల్ఫ్ అజెండా ఏమైనా కావచ్చు, కానీ ఈరోజు అభివృద్ధి దిశగా పరిగెడుతున్న అమరావతిని చూస్తే, ఎందుకంటే మేము అసెంబ్లీకి పోయినప్పుడు రెగ్యులర్గా చూస్తూ ఉంటాం కాబట్టి, ఈ 2 సంవత్సరాల్లోనే ఏదైతే పూర్తిగా అస్తవ్యస్తమైపోయి పనికి రాకుండా పక్కన పెట్టేసిన దాన్ని మళ్ళా దానికి జీవం పోసి, డిలే అవ్వడానికి కూడా ఆ స్ట్రక్చర్స్ ఏమైనా పాడైపోయినాయని చెప్పి ఐఐటి వాళ్ళందరితో టెస్ట్ చేయించి అన్నీ బాగున్న తర్వాతనే పనులు మొదలుపెట్టారు. కాబట్టి ఇప్పుడు చాలా ఫుల్ స్పీడ్గా నడుస్తూ ఉన్నాయి. కంప్లీట్ చేయకుండా నిన్న ప్రెస్ మీట్లో ఆయన చెప్పినట్టు నేను కూడా పూర్తిగా చూడలేదు, కానీ అప్పుడు కాంట్రాక్ట్ అయితే వర్క్ అయితే తెప్పించినాము, కాంట్రాక్టర్లు మా లీడర్లు కమిషన్లు అడిగేసరికి వాళ్ళు చేయలేకపోయినారు అన్నాడు. అప్పుడు ఉన్న లీడర్లు వాళ్ళే కదా, ఆయనే ఒప్పుకున్నాడు కదా వాళ్ళ కమిషన్ల కోసం ఆగి పని చేయలేకపోయినామని చెప్పి. కాంట్రాక్ట్ టెండర్ పిలిపించినారు, కానీ ల్యాండ్ అక్విజిషన్కి సంబంధించిన బడ్జెట్ కూడా అలాట్ చేయలేని పరిస్థితిలో ఉన్నది పరిస్థితి. మళ్ళీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆ బడ్జెట్ అలాట్మెంట్ చేయించడం జరిగింది. బడ్జెట్ అలాట్మెంట్ చేయించిన తర్వాతే టెండర్స్ పిలవడం జరిగింది. దానికి అనుగుణంగా, ఎందుకనంటే ల్యాండ్ అక్విజిషన్ బడ్జెట్ లేకుండా పని ఎలా మొదలు పెడతారు? అవన్నీ చేయడానికే ఇన్ని రోజులు టైం పట్టింది. మేము మొదలుపెట్టాం,
తొందరగా కంప్లీట్ కూడా చేస్తాం, చేసినాకే మేము మాట్లాడతాం, అది అయిపోగొట్టిన తర్వాతనే మేము మాట్లాడతామని చెప్పి మరొకసారి తెలియజేసుకున్నా. ఈ మంచి పనికి సపోర్ట్ చేయడానికి వచ్చిన బీసీ జనార్దన్ రెడ్డి గారిని ఏమంటే మాట్లాడినాడు. బీసీ జనార్దన్ రెడ్డి గారు ఏమడిగారా మిమ్మల్ని? నువ్వు మీ అల్లుడే కదా సీఎం, నువ్వు రాజుగారు మామవే కదా, 5 ఏళ్లలో నువ్వు ఎందుకు పూర్తి చేయాలా అన్నాడు. ఆయన మేము అప్పుడు ఎందుకు పూర్తి చేయాలని అడుగుతాడు, కానీ ఈ 5 ఏళ్లలో ఎందుకు పూర్తి చేయాలా సమాధానం చెప్తానాడా? బీసీ జనార్దన్ రెడ్డి గారు 1-2 సార్లు సీఎం గారి దగ్గరికి వచ్చి దీన్ని ఫాలో అప్ చేసి, కమలాపురం ఆయన కాన్స్టిట్యున్సీ కాకపోయినా మినిస్టర్గా బాధ్యత తీసుకొని ఆయన వచ్చి చేసినాడు కాబట్టి ఆయనకు ఆ మాట్లాడే హక్కు ఉంది. నీకు మాట్లాడే టాపిక్ లేక డైవర్ట్ చేయడానికి ఆ యొక్క మీద కామెంట్ చేస్తావు, ఆ యొక్క డబ్బులు కలెక్ట్ చేస్తుందని. ఏం సంబంధం మన ఆర్ఓబికి అక్క కలెక్ట్ చేసేదని? ముందు మీ పార్టీలో మీ అక్కకే, మీ అక్క పార్టీ అధ్యక్షురాలుగా తీసినప్పుడే నువ్వు మాట్లాడలేకపోయినావు, మీ మేనకోడలకు అన్యాయం జరుగుతుంటే మాట్లాడలేకపోయినావు. ఎన్ని మాట్లాడలేకుండా టాపిక్ డైవర్ట్ చేయడానికి ఆర్ఓబి టాపిక్ డైవర్ట్ కావాలా, దీనికి మాకు మంచి పేరు రాకూడదు, అంతే కదా. మీ అల్లుడు ఒక మంచి పాయింట్ ఇచ్చాడు కదా మా విగ్గన్ అని, అదే డైవర్టింగ్ వాడుకోవచ్చు కదా. ఇలాంటి కామెంట్ చేయాల్సిన అవసరం ఏముంది? ఎప్పుడైనా కూడా డెవలప్మెంట్ జరుగుతున్నప్పుడు మీకు చేత కాకపోతే గమ్మునుండండి, కనీసం మమ్మల్ని చూసైనా నేర్చుకోండి, చెప్పిన పని పూర్తి చేయడం. మీరు 5 ఏళ్ళు వదిలిపెట్టిన చెరువులన్నిటికీ నీళ్లు తెప్పిస్తాను, మీరు వదిలిపెట్టిన ప్రాజెక్ట్స్ అన్ని జిఎన్ఎస్ఎస్ అని తెప్పిస్తా అని చెప్పినాడు. ఆయనే కాంట్రాక్టర్ జిఎన్ఎస్ సంబంధించి. ఏదైతే డబ్బులు వస్తాయో అర్త్ వర్క్ మాత్రం చేసుకొని, డబ్బులు వచ్చి అర్త్ వర్క్ ప్రాజెక్ట్ మొత్తం తీసుకొని డబ్బులంతా దొబ్బుకొని పోయి మిగతా వర్క్ అంతా వదిలిపెట్టినాడు. సర్వరాయ సాగర్ ఉంది, గత తెలుగుదేశం ప్రభుత్వంలోనే 14-19 మధ్యలోనే రిజర్వాయర్ కంప్లీట్ చేసినాం. దానికి కాలువలు పూడి తీయాలి, కాలువలు తీయాలని చెప్తే ఆయన కాలువలు అడిగి తీసుకున్న నీళ్లు ఆయన చేపల చెరువుకు, భారతీయ సిమెంట్ ఫ్యాక్టరీకి, ఈ రెండింటికే వాటర్ ఇచ్చుకుంటున్నాడు. ఈ 5 ఏళ్లలో నువ్వు రాజుగారి మామవు కదా. ఆయన మీ సీఎం గారు, ఎక్స్ సీఎం గారు కూడా కడప జిల్లా అయినా కదా. ఎప్పుడూ కూడా ఈ కమలాపురం ప్రజలు నీకు మద్దతు పలికినారు కదా. అప్పుడంతా ఎందుకు చేయలేకపోయినావు? సర్వరాయ సాగర్ నీళ్లు నీ చేపల చెరువుకి అయితే ఇప్పించుకుంటేనే మొత్తం నీళ్ళు ఇచ్చినట్టు. సర్వరాయ సాగర్ ప్రాజెక్టు నీకే కట్టిన, కాంట్రాక్టర్ నువ్వే, దానికి వచ్చి నీళ్లు వాడుకునేది నువ్వే. జిఎన్ఎస్ఎస్ పరిస్థితి కూడా అంతే. ప్రజలకు అందించే బాధ్యత లేదా? ఇవన్నీ మాట్లాడకుండా ఏంటో మాట్లాడతారు. ఆ యొక్క యాడ్నో ఉండుంటే వాళ్ళ గురించి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్కు టిప్పు సుల్తాన్ సర్కిల్గా నామకరణం చేయడంతో పాటు ఖిల్లా మసీదు వద్ద ఆస్తుల సంరక్షణకు సత్వర చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని అల్మాస్పేట సర్కిల్లో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆయా అంశాలపై డిమాండ్ చేస్తూ కలెక్టర్కు వినతి పత్రాన్ని సమర్పించేందుకు తరలి వెళ్లారు. ఈ సందర్భంగా గౌస్ పీర్ మాట్లాడుతూ, మొదటి నుంచి కడప నగరం భిన్నత్వంలో ఏకత్వంగా అన్ని కుల మతాల వారు కలిసి మెలిసి జీవిస్తున్నారన్నారు. అంతేకాకుండా భారతదేశ స్వాతంత్ర సమరంలో టిప్పు సుల్తాన్ అందించిన సేవలు మరవలేవన్నారు. ఆయన సేవలకు గుర్తింపుగా అల్మాస్పేట సర్కిల్కు టిప్పు సుల్తాన్ సర్కిల్గా నామకరణం చేయాలని చాలా కాలంగా డిమాండ్ చేస్తున్నామని, ఈ క్రమంలో ఈ అంశంపై మున్సిపల్ కమిషనర్ నుంచి కలెక్టరేట్కు, అక్కడి నుంచి అధికారుల వద్దకు వెళ్లిన తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందన్నారు. ఈ క్రమంలో కలెక్టర్ సత్వర చర్యలు చేపట్టి ఈ సర్కిల్కు టిప్పు సుల్తాన్ సర్కిల్గా నామకరణం చేసే ప్రక్రియ పూర్తి చేయాలని కోరుతున్నామన్నారు. అలాగే రాయల్ థియేటర్ సమీపంలోని ఖిల్లా మసీద్కు నగర శివార్లలోని గూడూరు గ్రామంలో సర్వే నంబర్ 288-89-90కి సంబంధించి 3.2 ఎకరాల అన్యాక్రాంతమైందని, ఈ స్థలాన్ని సంరక్షించి అన్యాక్రాంతమయ్యేందుకు సహకరించిన, ఆక్రమించిన వారిపై తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నామన్నారు. ఈరోజు ఇక్కడ అల్మాస్పేటలోని ఒక సర్కిల్ దగ్గర రావడం జరిగింది. ఈ సర్కిల్ పేరు టిప్పు సుల్తాన్ సర్కిల్ పెట్టాలని ముందు నుంచి కాంగ్రెస్ పార్టీ పోరాడుతుంది. ఎందుకంటే ఇది ప్రజలు దీన్ని అభ్యర్థిస్తున్నారు. ఎలాగైతే మన కడప కుల మతాలకు భిన్నత్వంలో ఏకత్వంగా అందరూ కలిసి వెళ్తున్నారు కాబట్టి
అన్ని మతాలకు సంబంధించిన సర్కిళ్ళు ఉన్నాయి, అన్ని ప్రాంతాలకు సంబంధించిన స్వాతంత్ర సమరయోధుల సర్కిళ్ళు ఉన్నాయి. అటువంటిప్పుడు ముస్లిం మొదటి స్వాతంత్ర సమరయోధుడు బ్రిటిష్ వాళ్ళతో ఈస్ట్ ఇండియా కంపెనీతో పోరాడిన టిప్పు సుల్తాన్ సర్కిల్ పేరు పెట్టాలని ముందు నుంచి కోరగా దీనికి కడప కార్పొరేషన్లో జనరల్ బాడీ మీటింగ్లో ఈ ప్రస్తావన వచ్చి ఈ రిజల్యూషన్ పాస్ చేయడం జరిగింది. అయితే తర్వాత కమిషనర్ గారు ఆయన డ్యూటీ ప్రకారము కలెక్టర్ గారికి ఈ రిజల్యూషన్ డీటెయిల్స్ పంపిస్తే కలెక్టర్ గారు ఎస్పీ గారికి మరియు ఇతర అధికారులకు అధికారికంగా సూచనలు ఇచ్చి ఇది అధికారికంగా ప్రారంభించే అవకాశం ఉంది అని రిజల్యూషన్ పాస్ అయిన తర్వాత కమిషనర్ దగ్గర నుంచి ఆగిపోవడం చాలా బాధాకరం. కాబట్టి ఇది వెంబడి చేయాలని ఈరోజు కలెక్టర్ గారిని ఈ కార్యక్రమాలు ఏదైతే ఉన్నాయో అధికారికంగా అవన్నీ కొనసాగుతూ వీలైనంత తొందరలో ఇది టిప్పు సుల్తాన్ సర్కిల్గా ప్రారంభం కావాలని అధికారంగా కోరుకుంటూ ఈ లెటర్ ఇవ్వడం జరుగుతుంది ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున. ఎందుకంటే ముందు నుంచి మేము పోరాడుతున్నాం కాంగ్రెస్ పార్టీ. దాంతోపాటు ఇంకొక రిప్రజెంటేషన్ ఈరోజు ఇవ్వబోతున్నాము. ఖిలా మస్జిద్ ఏదైతే ఉందో ఇక్కడ మనకు రాయల్ థియేటర్ పక్కన దానికి సంబంధించిన ఆస్తులు దానికి పర్యవేక్షణ కోసము దానికి కావాల్సిన డెవలప్మెంట్ కోసము 3 ఎకరాల 20 సెంట్లు కడప నగరంలో గూడూరు అనే ఒక విలేజ్లో 3 ఎకరాల 20 సెంట్లు సర్వే నెంబర్ 288, సర్వే నెంబర్ 289, సర్వే నెంబర్ 290 ఈ 3 సర్వే నెంబర్లు కలిపి 3 ఎకరాల 20 సెంట్లు దుర్మార్గంగా ఒకరు రిజిస్టర్ చేసుకోవడం జరిగింది. దానికి సహకరించిన వక్ఫ్ అధికారులను కూడా ఎవరో ఎంక్వైరీ చేసి వాళ్ళ మీద, కొన్న వాళ్ళ మీద, అమ్మేదానికి సహకరించిన వక్ఫ్ అధికారుల మీద చర్యలు తీసుకొని ఎవరైతే స్థలాలు అలా కొనబోతున్నారో ప్రజలు, అమాయక ప్రజలు వాళ్ళను ఆపి, ఎందుకంటే వాళ్ళు మోసపోకుండా ఆపాల్సిన బాధ్యత కూడా అధికారులు ఉంది, ఆపేసి ఎంబడే మా రిక్వెస్ట్ ఏంటంటే కాంగ్రెస్ పార్టీ తరఫున దాని కాంపౌండ్ వాళ్ళు కట్టించి, ఎందుకంటే ఇది ముస్లిం వెల్ఫేర్ కోసం పెద్దలు ఇచ్చిన ఆస్తి కాబట్టి, వక్ఫ్ ఆస్తి కాబట్టి అక్కడ ముస్లింల విద్య కోసము, ఉపాధి కోసము తగిన కట్టడాలు, సంస్థలను నిర్మించి ముస్లింలకు చదువు పరంగా వెనకబడి ఉన్నారు ముస్లిం మైనార్టీలకు, వాళ్ళకి చదువుకు మరియు ఉపాధికి తోడ్పడే విధంగా ఆ స్థలాన్ని ఉపయోగించమని కలెక్టర్ గారిని ఈరోజు కోరడం జరుగుతుంది. గత 6 రోజులుగా ఆమరణ దీక్షలో ప్రొద్దుటూరు మున్సిపల్ ఉద్యోగి భాస్కర్, టౌన్ ప్లానింగ్ ఉద్యోగి వెంకటేశ్వర్లు సస్పెన్షన్పై అధికార యంత్రాంగం వెనక్కి తగ్గింది. పలు అంశాలపై దీక్షలు చేపట్టిన ఉద్యోగులు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, వన్ టౌన్ సిఐ కొండారెడ్డి సమక్షంలో దీక్ష విరమించారు. గత 16 రోజులుగా కొనసాగుతున్న ఆందోళన నేపథ్యంలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజురెడ్డి చొరవతో అధికారులు రంగంలోకి దిగారు. వెంకటేశ్వర్లు సస్పెన్షన్పై విచారణ కమిటీని ఏర్పాటు చేసినట్లు మున్సిపల్ కమిషనర్ ఈ సందర్భంగా ప్రకటించారు. కమిటీ నివేదిక ఆధారంగా 4-5 రోజుల్లో విధుల్లోకి తీసుకుంటామని అధికారులు కీలక హామీ ఇచ్చారు. ఈ క్రమంలో బాధితులకు నిమ్మరసం ఇచ్చి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి దీక్ష విరమింపచేశారు. ఈ సందర్భంగా కార్మికుల పోరాట విజయానికి మద్దతు తెలిపిన సిపిఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, ఉద్యోగ, ఉపాధ్యాయ, ప్రజా సంఘాల మద్దతుతో ఎట్టకేలకు పోరాటం ఫలించడంతో మున్సిపల్ ఉద్యోగ వర్గాల్లో హర్షం వ్యక్తమవుతోంది. ఈరోజు పొద్దుటూరు మున్సిపల్ వర్కర్స్ యూనియన్ సిఐటి అనుబంధం 16 రోజులు రిలే నిరాహార నడిచి గత 6 రోజులుగా ఆమరణ దీక్ష నడుస్తా ఉంది. ఈ దీక్షల శిబిరాన్ని సందర్శించి వీళ్ళకు మద్దతు తెలియజేయడానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ, మార్క్సిస్ట్, సిపిఐఎం కడప జిల్లా కమిటీ పక్షాన ఇడికి రావడం జరిగింది. నా పేరు చంద్రశేఖర్, సిపిఎం జిల్లా కార్యదర్శి. ఈ రోజు మున్సిపల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు దేశ ప్రధాని నరేంద్ర మోడీనే వీళ్ళు చేసేటువంటి సేవలకు విలువ కట్టలేము, వాళ్ళకు పాదాభివందనం చేసినా తప్పు లేదు, వాళ్ళకి ఇచ్చేటువంటి స్వల్పమైన జీతాలు, వాళ్ళు చేస్తున్నటువంటి పని చాలా విలువైనది అని దేశ ప్రధాని నరేంద్ర మోడీ కొనియాడారు. ఇది ప్రపంచమంతా, దేశమంతా చూడడం జరిగింది మనం వీడియోల్లో, టీవీల్లో. ఈరోజు మున్సిపల్ వర్కర్స్ అనేటువంటి వాళ్ళు లక్షలాది మంది, కోట్లాది మంది ప్రజల యొక్క ఆరోగ్యాన్ని కాపాడేటువంటి వాళ్ళు, వాళ్ళ ఆరోగ్యాన్ని పణంగా పెట్టి పనిచేసేటువంటి వాళ్ళు. ఇది లోకమంతటికి కూడా ఎరికైనటువంటి వ్యవహారం. మూడోది, ఈరోజు మున్సిపల్ వర్కర్స్ సంబంధించిన డిమాండ్లు చాలా న్యాయమైనవి, చట్టబద్ధమైనటువంటివి. సుప్రీంకోర్టు తీర్పులు మాత్రం కూడా మద్దతు ఇచ్చినటువంటి డిమాండ్లు ఏమిటి? కనీస వేతనం రాష్ట్ర ప్రభుత్వ చట్టం ప్రకారము, లేబర్ యాక్ట్ ప్రకారము 18,500 రూపాయలు ఇవ్వాలి ఒక కార్మికునికి. ఇక్కడ 12,000 ఇస్తా ఉన్నారు. అంటే ఇది లేబర్ యాక్ట్కు వ్యతిరేకము, ఆ కోర్టులు తీర్పులకు వ్యతిరేకము,
అట్లాగే లేబర్ కమిషన్ ఇచ్చినటువంటి దానికి వ్యతిరేకం. దీనిపైన ఇక్కడ ప్రిన్సిపల్ ఎంప్లాయీగా ఉన్నటువంటి కమిషనర్ను ముద్దాయిగా నిలబడాల్సి వస్తుంది. అట్లాగే ఇక్కడ ఉండేటువంటి పాలక వర్గం కూడా ముద్దాయిగా వ్యవహరించాల్సి ఉంటుంది. కాబట్టి మేము హెచ్చరిస్తా ఉన్నాం, చట్టాలను అమలు చేయండి, కోర్టు తీర్పులు అమలు చేయండి. ఈరోజు ప్రజల యొక్క ఆరోగ్యంతో చెలగాటమాడేటువంటి పద్ధతిని మానుకోండి అని చెప్పి మేము చెప్తా ఉన్నాం. కాబట్టి వర్కర్లకు ఎటువంటి సంబంధం లేదు. ఎంక్రోచ్మెంట్కు సంబంధించి అధికారులకు పూర్తి బాధ్యత వహించాలా, అధికారుల మీద చర్యలు తీసుకోవాలా, ఇంకా ఎవరైనా ఉంటే అని చెప్పి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. కాబట్టి వెంకటేశ్వర్లు అనేటువంటి వ్యక్తి పైన వ్యక్తిగత కక్షతో చేసినటువంటి ఈ టెర్మినేషన్ తప్ప ఇది మరొకటి కాదు. ఇది వెంటనే రీకాల్ చేయాలా, దాన్ని మళ్ళా విధుల్లోకి తీసుకొని ఆయన ఉద్యోగాన్ని మళ్ళా కొనసాగించాలని చెప్పి మేము సిపిఎం పార్టీగా సిఐటిగా డిమాండ్ చేస్తున్నాం. లేకపోతే ఇది జిల్లా వ్యాప్త ఉద్యమంగా, రాష్ట్ర వ్యాప్త ఉద్యమంగా రూపం సంతరించుకుంటుంది. ఆ తర్వాత జరిగేటువంటి పరిణామాలకు పొద్దుటూరు మున్సిపల్ కమిషనరే బాధ్యత వహించాలని చెప్పి కూడా మేము హెచ్చరించదలుచుకున్నాం. జేఎస్ బ్రదర్స్ సంస్థ తీసుకొచ్చిన ఎన్లైట్ ప్రివిలేజ్ కార్డు ప్రజలు కొనుగోలు చేసి అనేక ప్రయోజనాలు పొందాలని నిర్వాహకులు కోరారు. కడప నగరంలోని జేఎస్ బ్రదర్స్ గోల్డ్ సంస్థలో కేవలం 999 రూపాయలతో కొనుగోలు చేసిన ఎలైట్ ప్రివిలేజ్ కార్డును అందుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలైట్ ప్రివిలేజ్ కార్డుతో తమ వద్ద ఉన్న జర్మన్ టెక్నాలజీ XRF మెషిన్ల ద్వారా కస్టమర్లకు తమ బంగారు నాణ్యతను ఉచితంగా పరీక్షించుకోవడంతో పాటు అనేక ప్రయోజనాలు ఉన్నారు. అలాగే ఎవరైనా తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించుకోవాలనుకుంటే తమ సర్వీస్ ఛార్జీలపై 20% డిస్కౌంట్ అందిస్తామని, పాత బంగారం విక్రయించే సమయంలో మార్కెట్ రేటు కంటే అదనంగా గ్రాముకు 50 రూపాయల వరకు ఎక్కువ నగదును కస్టమర్లకు అందిస్తున్నట్లు ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్డు తీసుకున్న వారి కోసం తాము నిర్వహించే లక్కీ డ్రాలో 30 గ్రాముల బంగారం మొదటి బహుమతిగా, బుల్లెట్ బైక్ రెండవ బహుమతిగా, 10 గ్రాముల బంగారం, 3 నుంచి 5వ బహుమతిగా అరకిలో వెండి, 6, 7 బహుమతులుగా 5 గ్రాముల బంగారం, 8 నుంచి 10వ బహుమతిగా అందిస్తామని తెలిపారు. ఏప్రిల్ 6 నుంచి జూలై 6 వరకు తమ 90 డేస్ ఛాలెంజ్ నడుస్తుందని, ఈ 3 నెలల కాలంలో కార్డు తీసుకున్న వారికి ఆఫర్లతో పాటు మరిన్ని ప్రత్యేక ప్రయోజనాలు అందుతాయన్నారు. అంతేకాకుండా బంగారం అమ్మకంలో సర్వీసింగ్లో ఒక కొత్త అనుభూతిని అందించడం కోసం జేఎస్ బ్రదర్స్ గోల్డ్ ఎప్పుడు ముందుంటుందని ఈ సందర్భంగా చెప్పారు. అనేక ప్రయోజనాలు గల ఈ కార్డును ప్రజలందరూ వినియోగించుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ సిబ్బంది ఇంకా కొనుగోలుదారులు పాల్గొన్నారు. మేడం దగ్గర నాకు వాయిస్ తీసుకున్నాను. మేడం మీరు ఎక్కడి నుండి వచ్చినారు? ఈ కార్డు తీసుకుంటున్నాను. రేపు పొద్దున నాకు బెనిఫిట్స్ ఏమన్నా చెప్పినా కదా మేడం. ఓకే, తీసుకోండి. నెక్స్ట్ ఇక్కడ ఎలైట్ ప్రివిలేజ్ కార్డ్ లాంచింగ్ జరుగుతుంది. అది కేవలం 999 రూపాయలకే. ఈ కార్డ్ కొనడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. దాంతో మీరు అమ్మే గ్రాము పైన ప్రతి గ్రాముపై 50 రూపాయలు ఎక్స్ట్రా ఉంటుంది. అలాగే ఈ కార్డు కొనడం వల్ల మెగా కూపన్ లక్కీ డ్రా ఉంటుంది. ఇది ఏప్రిల్ 6 నుంచి జూలై 9 వరకు జరుగుతుంది. ఈ కార్డు వల్ల కూపన్ ఉచితంగా ఇస్తాం. దాంతో మీరు బహుమతులు గెలుచుకునే అవకాశం ఉంది. లక్కీ డ్రాలో 10 ప్రైజులు ఉంటాయి. ఫస్ట్ ప్రైజ్కి 30 గ్రాముల బహుమతి, 30 గ్రాముల బంగారం ఇస్తాం. రెండో బహుమతికి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ ఇస్తాం. మూడో దానికి 10 గ్రాములు, 3, 4, 5 బహుమతులకు 10 గ్రాముల బంగారం ఇస్తాం. 6, 7 బహుమతులకు ½ కేజీ వెండి ఇస్తాం. 8, 9, 10కి ఒక్కొక్కరికి 5 గ్రామ్స్ ఇస్తాం. మీడియా మిత్రులందరికీ నమస్కారాలు. జేఎస్ బ్రదర్స్ గోల్డ్లో ఎలైట్ ప్రివిలేజ్ కార్డు ప్రారంభించాము. ఈ ఎలైట్ ప్రివిలేజ్ కార్డు వచ్చేసి 999 రూపీస్ పడుతుంది. దీంతోపాటు మా సర్వీస్ గురించి ఒక లక్కీ డ్రా పెట్టాము. ఈ లక్కీ డ్రాలో ఫస్ట్ బహుమతి వచ్చేసి 30 గ్రాముల బంగారు, రెండవ బహుమతి వచ్చేసి రాయల్ ఎన్ఫీల్డ్ బైక్ దొరుకుతుంది. తర్వాత 3, 4, 5 వచ్చేసి మనకు 10 గ్రాముల బంగారు ఇస్తున్నాము. దీంతోపాటు 6, 7 వచ్చేసి ½ కిలో వెండి ఇస్తున్నాము. దీంతోపాటు 7, 8, 9, 10 దీనికి గాను మనము 5 గ్రామ్స్ గోల్డ్ ఇస్తున్నాము. ఈ అవకాశం మనకు ఈ జేఎస్ బ్రదర్స్ గోల్డ్లోనే దొరుకుతుంది. దీంతోపాటు మా కడప ప్రజలందరికీ కూడా ఈ సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నాం. ఇట్లు జేఎస్ బ్రదర్స్ గోల్డ్.
అషిత హీరో షోరూం నిర్వాహకులు తమ కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ విలువైన బహుమతులు అందించడాన్ని స్వాగతిస్తున్నామని టీడీపీ నేతలు పఠాన్ మన్సూర్ అలీ ఖాన్, డాక్టర్ నజీముద్దీన్లు తెలిపారు. కడప నగరం అల్మాస్పేటలోని అషిత హీరో షోరూంలో కొనుగోలుదారులను ప్రోత్సహిస్తూ విలువైన బహుమతులను ప్రదానం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వదేశీ టెక్నాలజీతో అందరినీ ఆకట్టుకునే హీరో వాహనాలకు దేశంలో విశేష గుర్తింపు ఉందన్నారు. అన్ని వర్గాలకు అనుకూలంగా ఉండే వాహనాలు అందుబాటులోకి తేవడం హీరో సంస్థ ప్రత్యేకత అన్నారు. అంతేకాకుండా ఇక్కడ ఒరిజినల్ స్పేర్ పార్ట్స్ అందుబాటులో ఉంచి ప్రజలకు అత్యుత్తమ సర్వీస్ అందిస్తున్నామన్నారు. అటు వాహనాల మన్నికతో పాటు షోరూం నిర్వాహకులు అందిస్తున్న సేవలు ప్రశంసనీయమన్నారు. ఆషిత షోరూం నిర్వాహకులు లక్కీ డ్రా ద్వారా మొదటి బహుమతిగా 1 గ్రామ్ గోల్డ్, రెండవ బహుమతిగా 15 గ్రాముల సిల్వర్, మూడవ బహుమతిగా గ్రైండర్ను అందించడాన్ని ప్రత్యేకంగా అభినందిస్తున్నామన్నారు. ఆషిత షోరూంను ప్రతి ఒక్కరూ సందర్శించి వాహనాలను కొనుగోలు చేయడం ద్వారా నిర్వాహకుల వ్యాపారాభివృద్ధికి తమ వంతుగా తోడ్పాటు అందించాలని సూచించారు. షోరూం జీఎం హుసేన్ ఈ సందర్భంగా స్పందిస్తూ ఫిబ్రవరి, మార్చి నెలల్లో గరిష్టంగా 300 వాహనాలు విక్రయించి కొనుగోలుదారుల అభిమానాన్ని చూరగొన్నామన్నారు. భవిష్యత్తులో నాణ్యమైన సేవలు అందించి ముందుకు సాగుతామని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో నగర ప్రముఖులు, షోరూం సిబ్బంది, కొనుగోలుదారులు పాల్గొన్నారు. ఒకసారి చెప్పండి. షేక్ మొహమ్మద్ చాంద్రా చాలా ఆసక్తిగా ఉంది. ఎవరు రావాలని తెలుసుకున్నారని మరి మన షోరూం నుంచి కూడా తీయడానికి ఫస్ట్ మన మనుషులు మన నజీముద్దీన్ సార్ షేక్ సల్మా ఇలాగే బైక్స్ తో పాటు ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరొకసారి చెప్పండి. ఎన్ని పనులను వదులుకుని నేను వస్తాను చెప్పి, ఎందుకంటే ప్రజలకు పోవాలా, మనకు అందరికీ శుభోదయం మరియు అస్సలాము అలైకుం. ఈరోజు అషిత హీరో షోరూమ్ అల్మాస్పేట్లో ఉంది. ఈరోజు కస్టమర్స్ని వాళ్ళు ఎంకరేజ్ చేస్తూ ఈరోజు లక్కీ డ్రా తీయడం జరిగింది. ఈ లక్కీ డ్రాలో ఫస్ట్ బహుమతిగా 1 గ్రామ్ గోల్డ్, సెకండ్ 15 గ్రామ్స్ సిల్వరు, తర్వాత గ్రైండర్, ఇలా 3 ప్రైజెస్గా డిసైడ్ చేశారు. ఈరోజు చాలా పెద్ద ఎత్తున కస్టమర్స్ అందరూ పార్టిసిపేట్ చేశారు. చాలా సంతోషం అనిపించింది మాకు కూడా. ముఖ్యంగా నేను హీరో షోరూమ్ గురించి చెప్పాలనుకుంటే ద బెస్ట్ షోరూమ్ ఇన్ ఇండియా. ఎందుకంటే మన స్వదేశీ షోరూమ్ ఇది. ఇట్లాంటి షోరూమ్స్ని మనం ఎంకరేజ్ చేయాలి. అదేవిధంగా ఇక్కడ స్పేర్ పార్ట్స్ కూడా చాలా మన్నికగా దొరుకుతాయి. క్వాలిటీ కూడా బాగా దృఢంగా ఉండే క్వాలిటీ. కస్టమర్ సర్వీస్ కూడా బాగుంది. అన్ని విధాల ఈరోజు మన ఇండియాలోనే 33% షేర్ ఇది హోల్డ్ చేసి ఉంది, ఆటో స్కూటర్స్ కానీ బైక్స్ కానీ. రాబోయే రోజుల్లో మరింత ముందుకెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా కడపలో ఉన్నటువంటి ఈ షోరూము హీరో షోరూమ్ అల్మాస్పేట్ బాగా ఈసారి నుంచి టర్న్ ఓవర్ కూడా బాగా జరుగుతుంది. ప్రజెంట్ ఇక్కడ కూడా సర్వీసెస్ కూడా బాగా అందిస్తున్నారు వీళ్ళు. కాబట్టి ఎవరైనా బైక్స్ కొనాలన్నప్పుడు స్వదేశీగా ఉన్నటువంటి మన కంపెనీస్ని ప్రమోట్ చేయాలని హీరో షోరూమ్ ఒకసారి సందర్శించి ఇక్కడ ఉండే మోడల్స్ చెక్ చేయండి. అన్నీ బ్రహ్మాండంగా ఉన్నాయి. నేను కూడా రీసెంట్గా ఒక బైక్ తీసుకున్నాను. కడప ప్రజలు ఇలాంటి షోరూమ్స్ బాగా రావాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అదేవిధంగా ఇక్కడ యాజమాన్యానికి కానీ ఎంప్లాయీస్ కానీ నేను కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. ఇక్కడ పిల్లలకి వెహికల్ ఇప్పించి వాళ్ళ పేరెంట్స్కి ఒకే మన రిక్వెస్ట్, వాళ్ళ మీద పిల్లల మీద కొంచెం శ్రద్ధ చూపించి వాళ్ళు బైక్ రేసింగ్ చేయకుండా ప్రమాదాల్లో చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారు. వాళ్ళ మీద కొంచెం శ్రద్ధ చూపించి వాళ్ళ మీద నిఘా పెట్టి ప్రతి ఒక్కరు వచ్చి
హెల్మెట్ ధరించి లిమిటెడ్గా రేసింగ్ చేయకుండా మన గవర్నమెంట్ లిమిట్ ఎంత ఉందో దాంట్లో మన మైక్ నడపడం నేను వాళ్ళకి విజ్ఞప్తి చేస్తున్నాను. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల పట్ల అటు ప్రభుత్వం ఇటు అధికారులు నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలని ఏఐటీసీ నాయకుడు వేణుగోపాల్ డిమాండ్ చేశారు. కడప నగరంలోని సంస్థ కార్యాలయంలో యూనియన్ జిల్లా ప్రధాన కార్యదర్శి తారక రామారావు, నగర అధ్యక్ష కార్యదర్శులు నరసింహులు, కలువాయి ఈశ్వరయ్యలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను రెగ్యులర్ చేయాలని కోరుతున్నా పట్టించుకునే నాథుడే లేరన్నారు. చివరికి రాష్ట్ర హైకోర్టు డివిజనల్ బెంచ్ కార్మికులను ఉద్దేశించి జారీ చేసిన ఆదేశాలను సైతం పట్టించుకోకపోవడం తగదన్నారు. అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతన చట్టాన్ని అమలు చేయాలని, వారి ఉద్యోగాలకు భద్రత కల్పించకపోవడం సరైంది కాదని ఈ సందర్భంగా చెప్పారు. ఆయా అంశాలను తక్షణమే అమలు చేయాలని ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తోందన్నారు. మరోవైపు మార్చి నెల వేతనాలు ఇప్పటికీ కార్మికులకు అందకపోవడం దారుణమన్నారు. ప్రతి నెల మొదట్లో అనేక ఆర్థికపరమైన అంశాలు ఉంటాయని, ఇలాంటి తరుణంలో ఎందుకు వేతనాలు ఇవ్వడం లేదని వారు ప్రశ్నించారు. ప్రతి నెల 1-2 తేదీల్లో మున్సిపల్ కార్మికులకు వేతనాలు వచ్చేవని, ఈ విషయంగా అధికారుల వద్ద సరైన సమాధానం లేదన్నారు. అలాగే అదనపు కార్మికులకు వేతనాలను పెంచాలని కోరుతూ జీవో నంబర్ 151 విడుదల చేసినా పట్టించుకోకపోవడం తగదన్నారు. కారుణ్య నియామకాలు చేపట్టకపోవడంతో ఆయా కుటుంబాలు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని, వివిధ కారణాలతో తీసుకున్న కార్మికుల పట్ల వేతన వ్యత్యాసాలు అమలు చేయడం సరైంది కాదని తెలిపారు. ఇప్పటికైనా మున్సిపల్ అధికారులు ప్రభుత్వం అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ కార్మికుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని కోరారు. మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులందరినీ పర్మనెంట్ చేయాలని అనేక సంవత్సరాలుగా ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ పోరాటాలు చేస్తూ ఉన్నది. ఈ పోరాటాలు చేస్తున్నటువంటి నేపథ్యంలో మొన్న రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టు డివిజనల్ బెంచి ఒక తీర్పును విడుదల చేయటం జరిగింది. ప్రభుత్వ ఉద్యోగులతో పాటు పనిచేస్తున్నటువంటి కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులు దశాబ్దాల కాలం పాటు పనిచేసినా కానీ వారికి కనీస వేతన చట్టాన్ని అమలు చేయకుండా, వారి ఉద్యోగాలకు భద్రత కల్పించకుండా ఉండటం అనేది సరైనటువంటి విధానం కాదు. అలాగే వారిని పర్మనెంట్ చేయాలా, 2 నెలల్లోపు కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్ కార్మికులను పర్మనెంట్ చేయాలని చెప్పేసి డివిజనల్ బెంచ్ తీర్పు ఇవ్వడం జరిగింది. ఆ తీర్పును తక్షణం అమలు చేసే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. ఇవాళ మార్చి నెల పూర్తయి 10 రోజులు దగ్గరికి అవుతూ ఉన్నప్పటికీ కూడా మార్చి నెలకు సంబంధించినటువంటి వేతనాలు మున్సిపల్ రంగంలో పనిచేస్తున్నటువంటి కాంట్రాక్టు, అవుట్సోర్సింగు, డైలీ వేజెస్, ఆఫ్కాస్లో పనిచేసేటువంటి వర్కర్లు ఎవరికి కూడా వేతనాలు రాలేదు. ఎందుకు వేతనాలు రావడం లేదు? ప్రతి నెల 1-2 తేదీలలోనే మున్సిపల్ రంగంలో పనిచేసేటువంటి కార్మికులందరికీ వేతనాలు వచ్చేవి. కానీ ఇప్పుడు ఎందుకు రావడం లేదు అని చెప్పేసి అధికారులను అడిగితే వారి వద్ద సరైనటువంటి సమాచారం లేని పరిస్థితి ఇవాళ రాష్ట్ర వ్యాప్తంగా కొనసాగుతూ ఉంది. వేతనాలను పోర్టల్ విధానంలో తీసుకురావాలనేది చేస్తున్నటువంటి ప్రయత్నం. కానీ వేతనాలు ఇవ్వకపోతే మొదటి వారంలోనే ఈఎంఐలు ఉంటాయి, ఇండ్ల బాడిగలు ఉంటాయి, పిల్లలకు సంబంధించినటువంటి చదువులకు సంబంధించి ఫీజులు కట్టుకునేటివి ఉంటాయి. వీటన్నిటినీ భరించేటువంటి కార్మికుడు వేతనం కోసం ఎదురు చూసేటువంటి పరిస్థితులలో వేతనాలు సరైనటువంటి కాలానికి రాకపోతే అనేక ఆర్థిక ఇబ్బందులకు లోనయ్యి చాలా మానసిక వేదనను అనుభవించేటువంటి పరిస్థితి ఇవాళ రాష్ట్రంలో కొనసాగుతూ ఉంది. అందుకే తక్షణం మార్చి నెలకు సంబంధించినటువంటి వేతనాలను ఇవ్వాలా అని చెప్పేసి ఏఐటీయూసీ ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ డిమాండ్ చేస్తూ ఉంది. అట్లాగే కార్మికులు ఇళ్ల స్థలాలు లేకుండా ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఇంటి స్థలాలు ఇవ్వాలని చెప్పేసి డిమాండ్ చేస్తూ ఉన్నాం. మిగిలినటువంటి సమస్యలపైన ఈ 8వ తేదీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా మీటింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సమావేశంలో ఈ సమస్యలన్నింటిపైన చర్చించుకొని రాబోయేటువంటి వారంలో పెద్ద ఎత్తున ఆందోళనకు శ్రీకారం చుడతామని చెప్పేసి తెలియజేస్తా ఉన్నాం.
పశ్చిమాసియా యుద్ధం నేపథ్యంలో ప్రవాసాంధ్రులను స్వదేశానికి రప్పించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని ముస్లిం సమైక్య వేదిక రాష్ట్ర అధ్యక్షుడు సయ్యద్ సలావుద్దీన్ కోరారు. ఈ మేరకు ఆయన కలెక్టరేట్లో జరిగిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాను కలిసి వినతి పత్రాన్ని అందించారు. అనంతరం సలావుద్దీన్ మాట్లాడుతూ స్థానికంగా ఉపాధి లేక తమ కుటుంబాలను పోషించుకునేందుకోసం జిల్లా నుంచి వేలాది మంది గల్ఫ్ ప్రాంతాలకు వెళ్లారని, అయితే గల్ఫ్ దేశాల్లో ప్రస్తుతం కొనసాగుతున్న యుద్ధ పరిస్థితుల కారణంగా అక్కడ నివసిస్తున్న మన ప్రవాసాంధ్రులు తీవ్రమైన ఆందోళనకు గురవుతున్నారన్నారు. అంతేకాకుండా భారతదేశంలో ఉంటున్న వారి కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు ఎప్పుడేం జరుగుతుందోనని తీవ్ర మానసిక వేదనను అనుభవిస్తున్నారన్నారు. తమ వారి క్షేమ సమాచారం కోసం నిత్యం భగవంతుని ప్రార్థిస్తున్నారని, ఇలాంటి తరుణంలో ప్రవాసాంధ్రులను తక్షణమే స్వస్థలాలకు తెప్పించేందుకు ప్రభుత్వ పెద్దలు చర్యలు తీసుకోవాలని కోరారు. ఇందుకు జేసీ స్పందిస్తూ ఇందుకు సంబంధించిన నివేదిక ప్రభుత్వానికి అందిస్తామని హామీ ఇచ్చారు. మా ప్రాణాలు ఉంటాయో పోతాయో అని చెప్పేసి ఫోన్లు చేసి చాలా ఏడుస్తున్నారు. మీరు వచ్చేయండి అని చెప్తే మాకు వచ్చేదానికి టికెట్ కానీ వచ్చేదానికి సౌకర్యాలు కానీ లేవని చెప్పి వాళ్ళు వాపోతున్నారు. ప్రభుత్వం నుంచి మేము డిమాండ్ చేస్తున్నాము, ప్రవాసవాసీయులు స్వదేశానికి వచ్చేటందుకు స్పెషల్ ప్లేట్ వేసి వాళ్ళను మన దేశానికి తిరిగి తీసుకురావాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఈరోజు కలెక్టర్ గారి కార్యాలయంలో జేసీ మేడం గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మేడం గారు కూడా బాగా స్పందిస్తూ రాష్ట్ర ప్రభుత్వానికి, కేంద్ర ప్రభుత్వానికి ఈ నివేదిక పంపించి ప్రవాసవాసీలకు ఎంత వీలైతే అంత తొందరగా మన దేశానికి తీసుకువస్తామో, వాళ్ళ ఇంటికి చేరుస్తామో అని చెప్పేసి జేసీ మేడం గారు వాగ్దానం చేశారు. ఎటువంటి పరిస్థితులలో యుద్ధాలు జరుగుతున్నాయి కనుక ఇలాంటి పరిస్థితుల్లో మన ప్రభుత్వాలు ఆదుకోవాల్సిందిగా, వాళ్ళను స్వదేశం తీసుకోవాల్సిందిగా ముస్లిం సమైక్య వేదిక కోరుకుంటుంది. అలాగే ముస్లిం సమైక్య వేదిక ఎప్పుడు కూడా ప్రజా పక్షంలో ఉండి వాళ్ళ పరిస్థితులను ప్రభుత్వ దృష్టికి తీసుకొని పోతూ ప్రజలకు సేవ చేస్తుంది కనుక మా విన్నపం ప్రభుత్వంతో ఏమంటే ఎంత వీలైనంత తొందరగా వాళ్ళ ప్రాణాలను రక్షించి వాళ్ళ స్వదేశాలు తీసుకొచ్చి వాళ్ళ కుటుంబాలను కల్పించాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాష్ట్ర రాజధానిగా అమరావతికి చట్టబద్ధత కల్పిస్తూ పార్లమెంటులో బిల్లు ఆమోదించడం చారిత్రాత్మక ఘట్టం. కమలాపురం ఎమ్మెల్యే పుత్త కృష్ణ చైతన్య రెడ్డి. కడప అల్మాస్పేట సర్కిల్ కు టిప్పు సుల్తాన్ సర్కిల్ గా నామకరణంతో పాటు ఖిల్లా మసీద్ ఆస్తుల పరిరక్షణకు సత్వర చర్యలు చేపట్టాలి. కాంగ్రెస్ పార్టీ నగర అధ్యక్షుడు సయ్యద్ గౌస్ పీర్ డిమాండ్. మున్సిపల్ అవుట్సోర్సింగ్ కాంట్రాక్టు కార్మికుల పట్ల నిర్లక్ష్యాన్ని వీడి వారి న్యాయమైన సమస్యలను తక్షణమే పరిష్కరించాలి. ఏఐటీయూసీ నాయకుడు వేణుగోపాల్ వినతి. సిటీ కేబుల్ సిపిఎస్ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.